వావ్! సూపర్ ఉందండి. నేను అసలు ఇంత బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మవారు మాత్రం షైనింగ్గా కళగా చాలా బాగుంది. నాకు మెయిన్ షైనింగే నచ్చింది. ఫేస్లో బాగా అక్కడక్కడ అదొక రకంగా ఉంటుంటాయి పెయింటింగ్స్, అలా లేదు, చాలా బాగా షైనింగ్ ఉంది. ఇది కూడా స్టార్ట్ చేశాను అన్బాక్సింగ్ వీడియో, చూడండి. ఇది నేను ఎందుకు తెప్పించాను అంటే, దేవీ నవరాత్రులకి ఇంకా చాలా టైం ఉంది కదా అనుకోవచ్చు, కానీ అప్పుడు వీటి కాస్ట్ ఎక్కువైపోతుంది, పెంచేస్తారు. ఇప్పుడైతే కొంచెం నాకు తక్కువ అనిపించింది. అష్టలక్ష్ములు అంటే 8 మంది లక్ష్మీదేవి రూపాలన్నమాట. అష్టలక్ష్ముల సెట్ నాకు వచ్చేసి ఇది 600 దాకా పడింది. మీరు లెక్కేసుకోండి మరి పీస్ ఎంత పడింది. 600, 8 పీసెస్ 600 పడ్డాయి నాకు. పర్వాలేదు, బెటర్ అనిపించింది నాకు. మీషోలోనే తీసుకున్నాను ఇది, కానీ ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు. మీకు ఇప్పుడు ఇది ఒకటి నేను ఫస్ట్ చూపించింది అమ్మవారి ఫేసే. అసలు మీకు కవర్లో నుంచి ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుందా అని చెప్పి చూపించాను. షైనింగ్ కవర్లో, కవర్ తీస్తే ఇంకా బాగుంది. అసలు చాలా బాగుంది. నాకైతే మాత్రం నచ్చింది, చాలా బాగా నచ్చాయి. అనుకుంటున్నా ఈసారి దేవీ నవరాత్రులు బాగా చేసుకోవాలి అని. ఇంకా అది అమ్మ దయ ఉంటే అన్నీ అలా టయానికి అయిపోతాయి అన్నమాట. ప్రతిరోజు కూడా మా ఊర్లో అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరి గుళ్ళు చాలా బాగా చేస్తారు. అమ్మవారికి ఏ వేషాలు, ఏ అవతారాలు వేస్తారో అదే అవతారాలు నేను కూడా నాకు చేతనైన కొలది చేసుకుందామనుకుంటున్నాను. ఇంకా అమ్మ దయ, అమ్మ నాకు శక్తి ఇచ్చి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండి అన్నీ ఉంటే అలా అయిపోతుంది చక్కగా. రెడీ చేయడం అంటే నాకు అలవాటే. అమ్మవారిని నేను ఎప్పుడూ కూడా అలాగే అమ్మవారి ఫేస్ పెట్టుకుని అలంకారం చేసుకుంటా వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడైనా. అది నాకు ఇబ్బంది లేదు. కానీ 9 రోజులు కూడా అమ్మ నాకు మధ్యలో ఆగకుండా, ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకుంటే చాలు. అమ్మని పెట్టుకొని పూజ చేసుకుంటున్నందుకు చాలా బాగుందండి. ఫినిషింగ్ మాత్రం బాగా నచ్చింది నాకు. ఎంత గ్లోగా ఉందో అసలు. లాస్ట్లో చూపిస్తాను చూడండి. సెట్ పింక్ కలర్ అమ్మవారు భలే ఉన్నారు కదా, చాలా బాగున్నారు. వైట్ అంటే అందరికీ తెలిసిందే, సరస్వతీదేవి అమ్మవారిగా అలంకరించేటప్పుడు వైట్. మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను చూడండి. అమ్మవారు ఎంత బాగున్నారు కదా. ఒకసారి పైనుంచి కూడా, ఇది మెటల్ కూడా పేపర్ మాస్క్ ఆ టైప్ ఏం కాదు, అందరికీ తెలిసే ఉంటుందండి. అమ్మవారి చాలామంది దగ్గర ఉండే ఉంటాయి. ఇవి మట్టితోనే చేస్తారనుకుంటా, పెయింటింగ్ వేస్తూ ఇప్పుడు అలాగే ఉంది, కానీ చాలా బాగుంది. చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో, అన్నీ అలాగే ఉన్నాయి. చక్కగా ప్యాక్ చేశారు, అప్పటికప్పుడు ఏంటో చక్కగా చేసి పంపారా అన్నట్టుగా ఉంది. ఎవరికైనా ఏమన్నా ఇది కావాలి అనుకుంటే మీషోలోనే అండి, అష్టలక్ష్మి ఫేసెస్ అని చెప్పి కొట్టండి, వస్తాయి మీషోలో. ఇదిగోండి అన్నీ అలా భలే ఉన్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ఏం చేస్తుందో ఏమో తల్లి. ఇంకా అది అండి ఈరోజు వీడియో. ఈ అమ్మవారిని చూపించాలనిపించింది. బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట.